ఏపీ హైకోర్టు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్ 300 పోస్టులు, రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ హోదాల్లో మొత్తం 300 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు వివిధ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, లా, బీటెక్, కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ముందుగానే సరైన ప్రిపరేషన్ ప్రారంభించడం ద్వారా విజయం సాధించవచ్చు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 18 రకాల హోదాల్లో 300 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ -2 1, యూడీ స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీయిస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు 3 ఏళ్లు లేదా 5 ఏళ్లలా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, సిఎస్ఈఈ/సిఈఈఐటి లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అర్హతతో పాటు నెట్వర్కింగ్, సర్వర్ నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరం. అసిస్టెంట్, ఎగ్జామినర్ వంటి పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్, నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగడం తప్పనిసరి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు షార్ట్ హ్యాండ్ స్పీడ్ అవసరం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కనీసం 7వ తరగతి అర్హత ఉండాలి. అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారికి అనుమతి లేదు. ఎంపిక విధానం పూర్తిగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, సివిల్ మరియు క్రిమినల్ లా అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 50 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు ఉంటాయి. మిగిలిన పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, భారత చరిత్ర, భూగోళ శాస్త్రం, సంస్కృతి, పాలిటీ, గవర్నెన్స్, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అంశాలపై అవగాహన అవసరం. మెంటల్ ఎబిలిటీ విభాగంలో నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, సిలోజిజం, పజిల్స్, అనాలజీ, రిలేషన్షిప్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. లా విభాగంలో ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాలపై ప్రశ్నలు అడుగుతారు. స్కిల్ టెస్ట్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టైపింగ్ పోస్టులకు ప్రతిరోజు కనీసం 2 గంటలు ప్రాక్టీస్ చేయడం మంచిది. షార్ట్ హ్యాండ్ కోసం డిక్టేషన్ ప్రాక్టీస్ చేయాలి. సమయపాలనతో ప్రాక్టీస్ చేస్తే టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం పెరుగుతుంది. ఈ పోస్టులకు వయస్సు 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం పోస్టును అనుసరించి నెలకు 52,000 నుంచి 1,47,760 వరకు ఉంటుంది. ఇది మంచి జీతంతో పాటు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 19, 2026గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://aphc.gov.in https://aphc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీకి ముందే అప్లై చేయడం మంచిది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విడుదలైన ఈ 300 పోస్టుల నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుత అవకాశం. సరైన ప్రిపరేషన్, టైపింగ్ ప్రాక్టీస్, సిలబస్ పై పట్టు ఉంటే ఈ ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చు. ఈ అప్లికేషన్ల కోసం సంప్రదించండి. జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్డు, హిందూపురం 9640006015.